మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అందరికీ శుభాభివందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రపంచంలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. ఈ గ్రంథాలన్నిటిని కూడా మనం చదివినప్పుడు చాలా విషయాలు మనకి తెలుస్తాయి, చాలా నాలెడ్జి వస్తుంది. అయితే ఏ మనిషి అయితే వాటిని చదువుతాడో వాటిలో ఉన్నటువంటి సంగతుల్ని ఆ మనిషి గమనిస్తాడు, గ్రహిస్తాడు, తెలుసుకుంటాడు, నేర్చుకుంటాడు. వాటన్నిటికంటే కూడా ప్రత్యేకమైనటువంటి ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథం ఏంటి అనంటే బైబిల్ గ్రంథం. ఈ గ్రంథం దైవ గ్రంథం, దేవుడు రాయించినటువంటి గ్రంథం. ఈ గ్రంథంలో ఉన్నటువంటి అనేక విషయాలు, లేదా ఈ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి విషయము మనం చదివినప్పుడు అనేక విషయాలు మనకి అర్థమవుతాయి, తెలుస్తాయి. ఈ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలని మనం ధ్యానించినప్పుడు మనకు జ్ఞానం అంటే ఏంటో అర్థమవుతుంది. ఆ జ్ఞానాన్ని కూడా మనం పొందుకోగలుగుతాం. ఈ గ్రంథంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అనంటే మనుషుల మనసులను మార్చేస్తుంది, వారి జీవిత విధానాన్ని కూడా మార్చేస్తుంది. ఈ గ్రంథాన్ని చదివినటువంటి అనేకులు వ్యభిచారం నుంచి విడిపించబడ్డారు. ఈ గ్రంథం చదివినటువంటి అనేకులు దొంగతనాల నుంచి విడిపించబడ్డారు, అనగా దొంగతనాలను మానేశారు. ఈ గ్రంథం చదివినటువంటి అనేకులు నరహత్యలు మానేశారు. ఈ గ్రంథం చదివినటువంటి అనేకులు దోపిడీలు మానివేశారు. ఈ గ్రంథం చదివినటువంటి అనేకులు పాపమును అసహించుకున్నారు. ఈ గ్రంథమును చదివినటువంటి అనేకులు పరిశుద్ధంగా జీవించటానికి ఇష్టపడ్డారు. ఈ గ్రంథం చదివినటువంటి అనేకుల జీవితాలలో చాలా స్పష్టమైనటువంటి మార్పు కనిపిస్తుంది. పాత రోత జీవితము, పరిశుద్ధతను వెతికే జీవితము అనేటటువంటి రెండు విషయాలు, రెండు భాగాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఏ మనిషి అయితే ఈ గ్రంథాన్ని, అనగా బైబిల్ గ్రంథాన్ని చదువుతారో అనేక కొత్త విషయాలను కూడా కనుక్కోగలరు. సృజనాత్మకత కూడా పెరుగుతుంది. బైబిల్ గ్రంథం మన కొరకు లిఖించబడింది. వాస్తవంగా మనం ఏమనుకుంటాము అనంటే బైబిల్ని మనం చదువుతున్నాము, అందులో ఉన్నటువంటి విషయాలని మనం ధ్యానిస్తున్నాము అని. నిజమే కావచ్చు. వీటికంటే కూడా అసలైన నిజం ఏంటి అనంటే మనం బైబిల్ చదివేటప్పుడు మనం బైబిల్ చదివిన దానికంటే కూడా బైబిలే మనల్ని ఎక్కువగా చదువుతుంది. బైబిల్లో ఉన్నటువంటి విషయాలను మనం ధ్యానించేటప్పుడు బైబిల్ని మనం ధ్యానిస్తున్న దానికంటే కూడా బైబిల్లో ఉన్నటువంటి మాటలే మన యొక్క జీవితాన్ని ఎక్కువగా ధ్యానిస్తాయి. ఆ సంగతి మనకి కూడా తెలియపరుస్తాయి. కనుక మనిషి యొక్క జీవితం ఎలా ఉందో అర్థమైపోతుంది. ఎవరైతే సరైన మార్గంలో జీవించటం లేదో వారు వారి నడతని మార్చుకోగలుగుతారు. ఇది బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యముల యొక్క శక్తి. అందుకే బైబిల్ గ్రంథంలో మొదటి కొరింథీలో రాయబడి ఉంది, సిలువను గురించిన వార్త నశించిపోతున్న వారికి వెర్రితనముగా ఉంది, కానీ రక్షించబడే వారికి దేవుని యొక్క శక్తి అని రాయబడి ఉంది. గ్రహించుకోలేని వాళ్ళు ఎలాగూ గ్రహించుకోలేరు. గ్రహింపు కలిగిన వారు ఖచ్చితంగా భయంకరమైనటువంటి పాపపు జీవితం నుంచి విడిపింపబడుతున్నారు. వ్యభిచారులేమి, దొంగలేమి, నరహంతకులేమి, చేతబడులు చేసేవారేమి, అనేకులు లంచగొండులేమి, అనేకులు మారు మనసు పొందారు ఈ వాక్యాన్ని చదవటం ద్వారా. వాక్యమే వారిని మార్చేసింది. ప్రపంచంలో ఉన్నటువంటి అనేక గ్రంథాల్లో మానవుని జీవితము మార్చగలిగే గ్రంథం ఏదైనా ఉంది అనంటే అది ఖచ్చితంగా బైబిల్ మాత్రమే. పాపాన్ని అసహించుకునేలా చేసే గ్రంథం ఏదైనా ఉంది అనంటే అది బైబిల్ మాత్రమే. అనేక జీవితాలను పరిశుద్ధతలోనికి నడిపించినటువంటి గ్రంథమే బైబిల్. ఇది బైబిల్ గ్రంథం యొక్క చరిత్ర. అనేకుల చరిత్రలను మంచిగా మార్చినటువంటి శక్తి కలిగినటువంటి చరిత్రే బైబిల్ చరిత్ర. ఆ బైబిల్ దేవుని చేత మనుషులకు అందించబడింది. ఆ వాక్యము నిరంతరము నిలిచి ఉంటుంది. అటు వాక్యము మనందరినీ కూడా
జీవింపజేస్తుంది, మనందరికీ కూడా ఆదరణను కలిగిస్తుంది, మన బాధల్లో నెమ్మదిని మనకి కలుగు చేస్తుంది. ఈ వాక్యమును మనం ధ్యానించాలి, మహిమపరచాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.